శ్రీకాకుళం పట్టణం ఈ ఏడాది దసరా పండుగలు చరిత్రను నిలిచిపోయే విధంగా ప్రత్యేక ఘట్టానికి వేదిక కానుంది. ఉత్తర భారతదేశంలో ప్రధానంగా జరిగే రావణ దహన సాంప్రదాయం ఇక్కడ మొట్టమొదటిసారిగా నిర్వహించబడుతుంది. దీనివల్ల దసరా పండుగకు ఒక కొత్త విశేషం చేరింది. ప్రజల్లో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం పట్టణం గవర్నమెంట్ మెన్స్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో విజయదశమి రోజు సాయంత్రం ఘనంగా జరగనుంది. ఆ కార్యక్రమం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దసరా పండుగలో రావణాసురుని దహనం చేయడం అంటే చెడుపై మేలు సాధించిన విజయానికి ప్రతీక. ఉత్తర భారతదేశంలో ఇదో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అక్కడ దసరా రోజు బహిరంగ ప్రదేశాల్లో రామాయణ గాథలను ప్రదర్శించి చివరిలో రావణాసురుడి విగ్రహాన్ని దహనం చేస్తారు. ఈ సందర్భాన్ని చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలి వస్తారు. ఇప్పుడు ఆ సాంప్రదాయం శ్రీకాకుళానికి చేరుకోవడం ప్రత్యేకత. నా పేరు పి మోహన్ రావు. నేను ఖరగ్పూర్ నుంచి వచ్చాను. ఖరగ్పూర్ ప్రజల తాలూకా ఉనికిని తెలియపరచడానికి వచ్చి అనుకోండి. ఎందుకంటే ఈ రావణాసురుడు 100 yearsగా ఖరగ్పూర్లో జరుగుతుంది. ప్రతి సంవత్సరం విజయదశమి రోజు ఈ రావణాసురుడు తయారు చేసి కాలుస్తుంటారు. ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా శ్రీకాకుళంలో జరపడానికి మన రామ్మోహన్ నాయుడు గారి తాలూకా అతని ఆధ్వర్యంలో ఇది జరగాలని ఇక్కడ మీరు చేస్తే బాగుంటుందని కానీ మనతోటి మాట్లాడి ఈ ఊళ్ళో రావణాసురుడిని ఎలాగైనా తయారు చేయాలనుకుంటే మా ఖరగ్పూర్ తాలూకా ఇక్కడి నుంచి మా ఫాదర్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు అందరూ ప్రవాసాంధ్రులు. మా ఖరగ్పూర్ పేరు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రావణాసురుడిని ఇక్కడ తయారు చేయడానికి ఖరగ్పూర్ వాళ్ళు అందరం నాతో సహా ఒక 20 మంది పేర్లు చెప్పలేను. ఒక 2-3 పేర్లు చెప్పగలను. చిన్నారావు, మధు, గణపతిరావు గారు మొత్తం ఫ్యాబ్రిక్ స్ట్రక్చర్, ఐరన్ స్ట్రక్చర్ 50 feet 40 feet స్ట్రక్చర్, 55 feet 15 feet తరలతలకు ప్రేము, ఇవన్నీ అతను తయారు చేశారు. ఇవన్నీ కలిపి అసెంబ్లీ చేసి టోటల్గా రావణాసురుడు 50 feet రావణాసురుడుగా నిల్చుంటుంది. ఇది 2వ తేదీ విజయదశమి రోజు 2వ తేదీ సాయంత్రం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో కాల్చడం జరుగుతుంది. మొత్తం బాణాసంచ పద్ధతిగా రాముల వారు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు వీళ్ళు కూడా వేషాలతో ఉంటారు. ఇక్కడికి వచ్చి ఈ గ్రౌండ్లో వాళ్ళు కూడా వచ్చి చిన్న డ్రామా యాక్ట్ చేస్తారు. చేసి వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ శ్రీకాకుళం ప్రజలందరి గురించి ఈ రావణాసురుని 2వ తేదీ విజయదశమి రోజు కాల్చడానికి నిర్ణయం జరిగింది. తప్పగా అందరూ వస్తే చూస్తారని. ఈ ఖరగ్పూర్ తాలూకా ఘనత ఇది, మా ఘనత ఏమి కాదు. ఖరగ్పూర్లో 100 years జరిగింది. ఇది 101 year రోజు ఈరోజు శ్రీకాకుళంలో కూడా ఈ సంవత్సరం జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. కటక్ నుంచి మోహన్ పూజారి చెందిన బృందం 20 మంది కళాకారులు ప్రత్యేకంగా శ్రీకాకుళానికి వచ్చారు. వారు 40 అడుగుల రావణాసురుడి మొండెం, అలాగే 10 అడుగుల ఎత్తుగల 10 తలలు కలిపి మొత్తం 50 అడుగుల ఎత్తైన రావణాసురుడి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహంలో బాణాసంచా అమర్చబడింది. దహన సమయంలో ఆకాశమంతా వెలుగులు వెదజిల్లేలా పటాకులు పేలుతాయి. ప్రజలు అద్భుతమైన అనుభూతిని కలిగేలా సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ వేడుకలు విజయవంతం కావడానికి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషించారు. వారి సహకారంతో పట్టణంలో మొదటిసారిగా ఈ రావణ దహన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ రావణ దహన కార్యక్రమానికి ముందుగా సాంఘిక నాటకం ప్రదర్శించబడుతుంది. ఇందులో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు పాత్రధారులుగా కనిపిస్తారు. వారి ప్రదర్శనతో పాటు ప్రేక్షకులు రామాయణంలోని ధర్మ సందేశాలను ఆస్వాదిస్తారు. ఆ తరువాత ప్రధాన ఘట్టమైన రావణ దహన కార్యక్రమం ప్రారంభమవుతుంది. రావణాసుడి ప్రతిమ దహనం క్షణాల్లో ప్రజల ఉత్సాహాన్ని నింపుతుంది. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంపై అపారమైన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతవరకు వినిపించిన ఈ సాంప్రదాయం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడబోతున్నామనే ఉత్సాహంలో ఉన్నారు. ముఖ్యంగా పిల్లలు, యువతలో ఈ వేడుకపై విశేషమైన ఆసక్తి కనిపిస్తుంది.
పెద్ద ఎత్తున జనాలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. శ్రీకాకుళంలో జరుగుతున్న ఈ రావణ దహనం ఉత్తర దక్షిణ సాంప్రదాయాల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది. ఒక ప్రాంతపు ప్రత్యేకతను మరో ప్రాంత ప్రజలు పరిచయం చేయడం ద్వారా సాంస్కృతిక ఐక్యత బలపడుతుంది. ఇదే భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పాలి.